మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ రెడ్డిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా లివో వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 ఎండింగ్ మోడల్ అండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2018 అండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు కొంతమంది. ఇంకా ఒకటి వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి లైక్ చేయడం లేదండి, లైక్ కొట్టడం లేదు. మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మనకు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇంకా వీళ్ళు టైం ఉంటే ఎన్నో లైక్ అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. అంటే నా దగ్గరే ఉందండి. ఈ వెహికల్ ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ కూడా చెప్తా ఫ్రెండ్స్. ప్లస్ పాయింట్ ఎక్కువ ఉన్నాయి కానీ మైనస్ పాయింట్ అనేది ఒక్కటి ఉంది అంతే అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చెప్పా కదా ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి కడప జిల్లాలోని కాజీపేట నా దగ్గరే ఉంది. కండిషన్ విషయానికి వస్తే మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఇంజన్ కండిషన్ కూడా లాస్ట్ వీడియో ఎండింగ్లో అయితే ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టాను. మీరు ఇంజన్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఇక ఈ వెహికల్ రీడింగ్ విషయానికి వస్తే 31,000 కిలోమీటర్ అయితే తిరిగిందండి. 31,000 కిలోమీటర్లు, 51,000 చిల్లర రీడింగ్ తిరిగింది. సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. అదే ప్లస్ పాయింట్ ఏంటంటే సింగిల్ హ్యాండ్ ఓనర్. బ్యాంక్కి ఎంప్లాయీ వెహికల్ అండి. గవర్నమెంట్ బ్యాంక్కి ఎంప్లాయీ వెహికల్. ఇంకోటి డిస్క్ బ్రేక్ వెహికల్ అండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్కి ఎంప్లాయీ వెహికల్, సింగిల్ ఓనరు, నెట్ క్యాష్ వెహికల్ అండి. ఎటువంటి ఫైనాన్స్లో తీసుకోలేదు. ఓనర్ గారు డైరెక్ట్ నెట్ క్యాష్లో తీసుకున్నారండి. అదే ప్లస్ పాయింట్ మీకు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీగా ఉందండి. ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి. ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా చేయించుకుంటానంటేనే ఈ వెహికల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది డీలర్స్ కూడా తీసుకుంటారు, ఎవరెవరికో సేల్ చేస్తారు, కానీ ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోరు. అందుకోసం మన దగ్గరికి వచ్చేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటా అంటేనే ఇస్తాను వెహికల్స్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చాలామంది కూడా అడుగుతున్నారు ఇంతకుముందు, అన్నా మీ ఛానల్లో ట్రాన్స్ఫర్ చాలా వెహికల్స్ రావడం లేదన్నా, ట్రాన్స్ఫర్ లేవు అంటున్నారు, ఏం ప్రాబ్లం అని. దాని గురించి ఒక సపరేట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను, చేస్తానండి. టైం లేక కుదరడం లేదు. సండే అలాగా వీలున్నప్పుడు నేను ఒక వీడియో తీసి ఎందుకు ట్రాన్స్ఫర్ కావడం లేదు, ఏం ప్రాబ్లం, ఎందుకు ఇట్లా వస్తున్నాయి అనేది ఒక వీడియో సపరేట్గా తీస్తాను. ఈ వీడియోలో కూడా కొన్ని వివరాలు అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓనరు. ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో బండి. నీట్ అండ్ క్లీన్గా ఉంది. స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదు, కలర్ కూడా షేడ్ లేదులేండి. బండి మెయింటెనెన్స్ అయితే చాలా బాగా మెయింటెనెన్స్ అయితే పెట్టుకున్నారు అండి ఓనర్ గారు. డైలీ తక్కువే తిరిగారంట, ఎక్కువ అయితే యూజ్ చేయలేదు. ఈ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనకు సేల్ చేశారు. మనం తర్వాత వచ్చి తను షోరూంలోకి వెళ్ళి కొత్త వెహికల్ అనేది తీసుకున్నారంట. అందుకోసం మనకు సేల్ అయితే చేశారు. ఈ వెహికల్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. బండి కండిషన్ అయితే సూపర్గా ఉంది. ఇండికేటర్స్, హారను, సెల్ఫ్ అన్నీ వర్క్ చేస్తుంది. ఓన్లీ స్పీడోమీటర్ కేబుల్ మాత్రం వేయించుకోవాలండి, అంతేనండి. ఇంకేం మైనస్ పాయింట్ చెప్పా కదా, స్పీడోమీటర్ కేబుల్ మాత్రం మైనస్ పాయింట్, అదొకటే. ఇంజన్ అయితే సూపర్గా ఉందండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీరు కూడా అర్థమవుతుంది మీకు ప్రతి ఒక్కటి. ఇక వచ్చేసి ఫ్రెండ్స్, టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 70%, బ్యాక్ టైర్ వచ్చేసి 65% అయితే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, రీడింగ్ కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. 32,348 కిలోమీటర్స్ అయితే తిరిగిందండి. 1,000 అయితే తక్కువ చెప్పాను సడన్గా. ఇప్పుడైతే రీడింగ్ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, 32,000 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఈ వెహికల్ సింగిల్ ఓనర్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే నీట్ అండ్ క్లీన్గా పెట్టుకున్నారు. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా, డ్యామేజ్ లేకుండా పెట్టుకున్నారండి. ఇంకొక చిన్న విషయం అండి, మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకు ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేశానంటే, నేను పెట్టే ప్రతి వెహికల్స్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయకముందే వాట్సాప్ గ్రూప్లోనే మీకు అప్డేట్ అనేది ఇస్తానండి. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో ముందుగానే అప్డేట్ ఇస్తే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఏదైనా అమౌంట్ అనేది అడ్జస్ట్ కాకపోతే
ఒక వీడియో వచ్చే లోపల కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారండి. పలానా వెహికల్ వచ్చింది అన్న, ఈరోజు నాకు రేపు టైం ఇవ్వండి అని చెప్తారు కదా. అదే యూట్యూబ్లో వీడియో చూసినాక సేల్ అయిపోయిన తర్వాత కొంతమంది బాధపడుతున్నారండి. నా సడన్గా ఇప్పుడు వీడియో చూశానన్నా, నాకు తెలియదన్నా ఈ వెహికల్ నీ దగ్గరికి వచ్చిందనేసి అట్లా బాధపడుతున్నారు. మీరందరి కోసమే, అలాంటి వెహికల్స్ కావాలని వెయిట్ చేస్తున్న వాళ్ళందరి కోసమే వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశానండి. ఒక వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఫస్ట్ 1024 మంది ఫుల్ అయిపోయారండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రూప్ కూడా క్రియేట్ చేశానండి, ఆర్ఎస్ఆర్ బైక్స్ వాట్సాప్ గ్రూప్ 2 అని. దాంట్లో ఇప్పుడు లింక్ ఇస్తున్నాను, అదే లింక్ ఇస్తున్నాను. ఇప్పుడు పాత వాళ్ళు ఫస్ట్ గ్రూప్లోనే ఉంటారు, కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం సెకండ్ గ్రూప్లో పెడతాను. ప్రతి వెహికల్ అనేది ముందుగానే అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్లోనే ప్రతి 2 గ్రూప్లో ఇస్తుంటాను. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే వెంటనే లొకేషన్కి వచ్చేసి, లేదంటే కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి ఇంకా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. తర్వాత లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇంకో చాలా మంది డౌట్స్ పడుతున్నారు, అన్న మీకు మేము లాంగ్ అన్న, మేము అమౌంట్ మా దగ్గరికి వెహికల్ వచ్చిన తర్వాత ఇస్తామని చాలా మంది కూడా కాల్ చేశారండి. ఆల్రెడీ హోండా లివోకి కూడా గ్రూప్లో పెట్టిన తర్వాత కాల్ చేశారండి. కానీ అలాంటి అయితే మనకు ఇబ్బంది వస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు అమౌంట్ పంపించిన తర్వాత నేను వెహికల్ పంపకుంటే మీరు వచ్చి నా లొకేషన్కి వచ్చి తీసుకొని నన్ను ఒక 4 దెబ్బలు కొట్టైనా సరే మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఛానల్లో మన అడ్రస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అండి. గ్రూప్లో కానీ అందరికి చాలామంది మా ఇంటి దగ్గర కూడా వచ్చారు వెహికల్ తీసుకోవడానికి, ప్రతి ఒక్కరికి తెలుసు. అదే మీకు నేను అమౌంట్ పంపించకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తే మీకు అక్కడ వెళ్ళినాక వెహికల్ తీసుకుంటారు, తర్వాత మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేస్తే అప్పుడు నేను ఏం చేయలేను కదా ఫ్రెండ్స్. అందుకోసం చెప్తున్నాను, మీరు నమ్మకం ఉంటే పంపండి, లేదంటే డైరెక్ట్ లొకేషన్కి వచ్చేసేయండి, వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోండి. ఓకేనా, లాంగ్ అయినా పర్లేదండి. ట్రాన్స్పోర్ట్ అయితే ట్రైన్లో అవైలబుల్ ఉందండి. మీరు ట్రైన్లోనే వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు ట్రైన్లోనే వేసుకొని వెళ్ళొచ్చండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. సింగిల్ ఓనర్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇంకోటండి, కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, నిన్న చాలామంది అడిగారండి. మీకు వాట్సాప్లో పెడుతున్నారు, ప్రతి ఒక్కదానికి ట్రాన్స్ఫర్ లేదు అంటున్నారు. కారణం ఏందని చెప్పాలనుకుంటున్నాను, కొన్ని చెప్తాను వినండి. సపోజ్ ఒక డిస్కవర్ వెహికల్ తెచ్చానండి నిన్న, 2014 మోడల్ 15 రిజిస్ట్రేషన్ బండి డిస్కవర్ తెచ్చాను. ఆ వెహికల్కు ఓనర్ ఉన్నాడు, మా కాజీపేట ఓనరు లోకల్లోనే ఉన్నాడు. అప్పుడు 2014 మోడల్లో వెంకటేశ్వర ఫైనాన్స్ అనేది ఏదో లోకల్ ఫైనాన్స్లో తెచ్చారండి. ఆ వెంకటేశ్వర ఫైనాన్స్లో లోకల్లో తెచ్చారు, పేపర్లు అన్నీ ఇచ్చారంట. కానీ ట్రాన్స్ఫర్ కాదు. ఎందుకంటే కారణం చెప్పండి మీరే, మీకు అర్థమవుతుంటే. కారణం ఏంటంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ మార్చారు, నరేంద్ర మోడీ గారు కొత్త సిస్టమ్ మార్చారు. 2024 డిసెంబర్ నుంచి కొత్త సిస్టమ్ మార్చినారు. 2014 కానీ 2009 కానీ 2010 ఏదైనా కానీ పాత మోడల్ బండి అయినా కానీ ట్రాన్స్ఫర్ కావాలంటే ఫైనాన్స్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ చేయించుకొని రావాలి. అది కొత్త సిస్టమ్ పెట్టారు ఇప్పుడు. దానివల్ల వెహికల్ అనేది పాత బండ్లకు చాలా వెహికల్కు ట్రాన్స్ఫర్ కావండి, మ్యాక్సిమం 90% కావు. ఎందుకంటే అప్పుడుండే ఫైనాన్స్ ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు లేరండి, ఎత్తేసినారు. చాలామంది లోకల్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తేసినారు. మెయిన్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, టీవీఎస్, క్రెడిట్, హిందుస్థాన్, శ్రీరామ్ ఫైనాన్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ పాత లోకల్ ఫైనాన్స్లో అప్పుడు తీసుకుంటారు కదా వెహికల్స్, వాళ్ళనేది ఫైనాన్స్ ఆఫీస్ అనేది ఎత్తేసారు. అందువల్ల ఇప్పుడు ఉండే సిస్టమ్ ప్రకారం పాత మోడల్ బండి అయినా కానీ సరే 2009 అయినా పర్వాలేదు, ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ చేపిస్తేనే అవుతుందండి ఇప్పుడు. అందువల్ల అనేసి డిస్కవర్ వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ లేదండి. నిన్న పెట్టిన వీడియోస్కు డిస్కవర్కి ట్రాన్స్ఫర్ లేదు. ఓకేనా, అట్లా అడుగుతున్నారు చాలామంది డౌట్స్, వాళ్ళకి క్లియర్ చేయాలంటే ఇట్లా నేను చెప్పాలనుకున్నాను. కొంతమందికి తెలియదు కదా, తెలియని వాళ్ళకి చెప్పాలనేసి చెప్తున్నాను. పాత మోడల్ అయినా సరే, ఫైనాన్స్ పేపర్లు ఉన్నా సరే, ఓనర్ బతికి ఉన్నాడు సరే తంబు కాదండి. ఎందుకంటే లోకల్ ఫైనాన్స్ వాళ్ళకు తంబు కాదు. వాళ్ళ ఆఫీసు ఎత్తేసిన తర్వాత వాళ్ళు అప్రూవల్ చేయలేరు కదా, అప్రూవల్ చేస్తేనే ఇప్పుడు తంబు అయ్యేది. అందువల్ల చెప్తున్నాను అండి, అందరికీ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. తంబు కాని పరిస్థితి ఏంటంటే అదే కారణాలు, మెయిన్ పాయింట్, అంతేనండి. తప్ప ఇంకేం లేదండి. ఓనర్లు అన్నీ ఉన్నా కూడా ఫైనాన్స్ వాళ్ళ ఆఫీస్ ఉండాలి కాబట్టి అప్రూవల్ కాదు ఇప్పుడుండే సిస్టంలో, ఈ 3 నెలల నుంచి జరిగేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి నేను ఫైనల్గా వచ్చేసి 30,000 చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ వెహికల్ హోండా లివో 18 రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి 30,000 చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్లకు మాత్రం ఈ వెహికల్కి మాత్రం 1000 రూపాయలు అనేది డిస్కౌంట్ ఇస్తా ఫ్రెండ్స్. కంపల్సరీగా 1000 రూపాయలు అయితే డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఫైనల్గా వచ్చేసి 29,000 అయితే ఫిక్స్డ్ ఇస్తా ఫ్రెండ్స్. మార్కెట్లో ఈ వెహికల్ 32 నుంచి 35 లోపల అమ్ముతున్నారండి.
డీలర్స్ కానీ ఏజెంట్స్ కానీ 32 నుంచి 35 వరకు అమ్ముతున్నారు. నేనైతే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ 1000 రూపాయలు డిస్కౌంట్ అనేది ఇస్తూ 29గా ఫైనల్గా ఇస్తున్నా ఫ్రెండ్స్. మీరు మళ్ళీ 29 అడిగారని చెప్పి మళ్ళీ 1000 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పి చాలామంది కూడా కాల్ చేశారు. అట్లా చెప్తున్నా ఫ్రెండ్స్, బండిలో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని బండి అండి ఇది. సింగిల్ ఓనరు, నెట్ క్యాష్ వెహికల్, ఎటువంటి ఫైనాన్స్ లేదు, నెట్ క్యాష్ వెహికల్. ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి, మెయిన్ పాయింట్. ఈ వెహికల్ కానీ వస్తే చూడండి, వెంటనే వచ్చేసేయండి లొకేషన్కి, డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. బండి కండిషన్ అయితే సూపర్గా ఉంది, ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, తప్పకుండా చూడండి.